రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఫార్మా విలేజెస్ ను ఏర్పాటు చేస్తామన్న సీఎం. విద్య, వైద్యం అందుబాటులో ఉంటేనే విశ్వనగరం అవుతుందన్న రేవంత్. వరంగల్ ఆసుపత్రి నిర్మాణంలో అంచనా వ్యయం పెంచడంపై సీఎం ఆగ్రహం. మౌఖిక ఆదేశాలతోనే 626 కోట్లు ఎలా పెంచుతారని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతోందన్న మంత్రి. నగరానికి ఓఆర్ఆర్ తీసుకురావడంతో మరింత కళ పెరిగిందన్న తుమ్మల. నేడు అధికారికంగా డిఎస్ అంత్యక్రియలు. తుది వీడ్కోలకు హాజరు కానున్న సీఎం, డిప్యూటీ సీఎం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం. మేయర్, డిప్యూటీ మేయర్లపై నెగ్గిన అవిశ్వాసం. జడ్చర్ల మున్సిపాలిటీలో చైర్మన్ అవినీతిపై కౌన్సిలర్ల ఆగ్రహం. అవిశ్వాసం పెడతామని కలెక్టర్కు వినతి పత్రం. ఇల్లందు మున్సిపాలిటీలో చైర్మన్ వర్సెస్ వైస్ చైర్మన్. ఎమ్మెల్యే ముందే బాహాబాహికి దిగిన ఇరువురు. గాంధీలో దీక్ష చేస్తోన్న మోతీలాల్ నాయక్ కు ఎంపీ మద్దతు. వెంటనే ఉద్యోగులు భర్తీ చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్. పింఛన్ లబ్ధిదారులకు చంద్రబాబు బహిరంగ లేఖ. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ. ఏపీ గవర్నర్ను కలిసిన వైసీపీ నేతలు. కార్యకర్తలపై జరుగుతోన్న దాడులపై ఫిర్యాదు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం. అధికారిక హోదాలో తొలిసారి వచ్చిన పవన్ కళ్యాణ్. కాకినాడలో బ్రోకెన్ రైస్ ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గోడౌన్ లో ఎంత స్టాక్ ఉందో రికార్డ్ చేయకపోవడంపై అధికారులపై ఫైర్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి తనిఖీలు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వైద్యాధికారులపై చంద్రశేఖర్ ఆగ్రహం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు నర్సీపట్నంలో భారీ ఎత్తున పౌర సన్మానం. స్పీకర్ పదవి ఇచ్చిన నోటికి ప్లాస్టర్ వేశారన్న అయ్యన్న పాత్రుడు. సీఎం చంద్రబాబుపై మండిపడ్డ మాజీ ఎంపీ మార్గాని భరత్. పోలవరంపై ఏ హోదాలో శ్వేతపత్రం విడుదల చేశారని ప్రశ్న. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్ రాజీనామా. విముక్త ఆంధ్ర వర్సిటీ అంటూ టీడీపీ నేతలు, విద్యార్థి సంఘాల హర్షం. పోలవరంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రాజెక్టు విధ్వంసానికి బీజేపీ, టీడీపీ, వైసీపీలే అసలు కారణమని ట్వీట్. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వండి. జనతాదళ్ జాతీయ కార్యవర్గ భేటీలో తీర్మానం. నీట్ విధానాన్ని ఎత్తివేయండి. మోదీ సహా 8 మంది సీఎంలకు స్టాలిన్ లేఖ. మద్య కేసులో కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురు. జూలై 12 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించిన కోర్టు. హరిద్వార్ సుఖీ నదిలో ఒక్కసారిగా పోటెత్తిన వరద. నదీ ప్రవాహానికి కొట్టుకుపోయిన కార్లు. పంచశీల ఒప్పందం భేష్ అన్న చైనా అధ్యక్షుడు. నెహ్రూ విధానాలపై జిన్పింగ్ ప్రశంసలు. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో విశ్వ విజేతగా భారత్. ఉత్కంఠ పోరులో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం. భారత్ విజయంతో సంబరాల్లో మునిగిన అభిమానులు. రోహిత్ సేనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.